సలార్ సాంగ్ వచ్చేసింది. 'సూరీ డే' సాంగ్. నేను నిన్ననే చేద్దాం అనుకున్నా వీడియో, కాకపోతే ఆఫీస్ వర్క్ కుదరలేదనమాట. సో, సాంగ్ అయితే వచ్చేసింది. మై థాట్స్ ఆర్ ద సాంగ్ ఈజ్ ఓకే. అంటే లైక్ చాలా బాగుంది, గొప్పగుంది, ఏదో ఎక్స్‌పెక్ట్ చేసినా చాలా బాగుందని నేను చెప్పను. బావుంది. పర్లేదు, పాట బావుంది. లిరిక్స్ మాత్రం వేరే లెవెల్‌లో ఉన్నాయి భయ్యా. నిజంగా అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. అంత బాగున్నాయి లిరిక్స్. కృష్ణకాంత్ గారు రాశారు లిరిక్స్ అయితే మాత్రం. అంటే లైక్ సాంగ్ గూడా నేను వింటూ ఉంటుంటే ఎక్కుతుంది. జనరల్‌గా స్టార్టింగ్ ఫస్ట్ టైమ్ విన్నప్పుడేమో అరే! నేను ఏదో ఎక్స్‌పెక్ట్ చేసినా. నేనైతే మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా ఈ సాంగ్‌కి. ఎట్లా అంటే 'కేజీఎఫ్‌లో' మనకి 'సుల్తానా' సాంగ్ గాని, లేదా 'తుఫాన్' సాంగ్ అని సెకండ్ పార్ట్‌లో అట్లాంటి సాంగ్ వస్తదేమో అనుకున్నా. ఫ్రెండ్‌షిప్‌తో తీసుకొచ్చిండనమాట. దాన్ని చూసిన తర్వాత కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. అండ్ ఆల్సో సాంగ్ కూడా చాలా స్లోగా స్టార్ట్ అయితదనమాట. స్లో పాయిజన్ లెక్క మెల్లగా ఎక్కుతది. కాకపోతే అది నాకు స్టార్టింగ్ విన్నప్పుడు అనిపియలే. అరే! పర్లేదని అనిపించింది. అంటే లైక్ నేనేదో ఎక్స్‌పెక్ట్ చేసినాలే, డిసప్పాయింట్‌మెంట్ అయితున్నా అనే టైంలో మళ్ళీ లిరిక్స్ వచ్చేసి గుంజేసినాయి అన్నట్టు. అట్లాంటిది మళ్ళీ వింటూ ఉంటే స్లో పాయిజన్ లైక్ ఎక్కేసింది సాంగ్. కాపోతే లైక్ ట్యూన్ వైస్‌గా చూసుకుంటే నాకు ఒక 5, 6 టైమ్స్ వినేసి పక్క పెట్టేసిన. నా వర్క్ చూసుకున్న. తర్వాత మళ్ళీ ఇంకోసారి విన్నా. అప్పుడు మళ్ళీ ట్యూను ఏంట్రా ఇది ఇట్లా ఉందనిపించింది. అంటే లైక్ స్లో పాయిజన్ అనేది ఆగిపోయింది అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకో నాకు పర్సనల్‌గా అనిపించింది అట్లా. తర్వాత మళ్ళీ వింటూ ఉంటుంటే మళ్ళీ ఎక్కింది. ఏంటో ఈ సాంగ్ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉంది. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ ఈ ప్రీవియస్ గాని ఏవైనా పాటలు విన్నా గాని కొంచెం మాత్రం డిఫరెంట్‌గా అనిపించిందన్నమాట నాకైతే మాత్రం. నాకు ఇంకోటి ఏంటంటే లిరిక్స్ గాని, సాంగ్ గూడా కొంచెం సాంగ్ అంటే 'కేజీఎఫ్‌లో' ఉన్న సాంగ్స్ అంటున్నారు కొంతమంది, నేను చూసినా. నాకు అట్లా అనిపియలేదు గానీ, రవి బస్రూర్ మార్కయితే గ్యారంటీ కనపడదన్నట్టు. అంటే లైక్ ఆయన తీసుకునే ఎమోషనల్ సాంగ్స్‌లో ఒక కైండ్ ఆఫ్ టెంపో ఉంటది. అది దీంట్లో కనపడ్డది నాకు. అండ్ ఆల్సో 'దోస్తి' నాకు కనపడ్డది. దీనిలో ఏం కంపారిజన్ అట్లా కాదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ లిరిక్స్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ థీము. ఇద్దరు ఫ్రెండ్స్. కాపోతే దాంట్లో ఎట్లా అంటే ముందే మనకు తెలిసిపోతది వీళ్ళు ఎప్పుడో ఒకసారి ఎనిమీస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి. కాపోతే దీంట్లో ఎట్లా అంటే ఫ్రెండ్‌కి ఆపద ఉన్నప్పుడు ఇంకో ఫ్రెండ్ వచ్చేసి కాపాడుతది. అది ఓకే. కాపోతే మనకు ఆల్రెడీ ఔట్‌కమ్ తెలుసు. వీళ్ళు కూడా ఏదో సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎనిమీస్ అవుతారని చెప్పేసి. అది ఎలా ఉండబోతుంది. కాపోతే ఈ సాంగ్ ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎంత మంచి ఫ్రెండ్సో, ఎంత గొప్ప ఫ్రెండ్సో చూడండి అన్నట్టు పెట్టారన్నట్టు. సో, ఇంత మంచి సాంగ్ తర్వాత వీళ్ళు ఎనిమీస్ అవ్వడానికి కారణం ఏంటి అనేది కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది నాకైతే మాత్రం. కొన్ని లిరిక్స్ పోయా నిజంగా. ఖడ్గం ఒకడైతే కలహాలు ఒకడివే, ఒకడు గర్జన ఒకడు ఉప్పెన, వెరసి ప్రళయాలే, సైగ ఒకడు సైన్యం ఒకడు, కలిసి కదిలితే కథనమే, ఒకరికొకరిని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే, నూరేళ్లు నిలవాలి. ఈ పర్టికులర్ లైన్ మాత్రం నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అసలు. మనకి స్టార్టింగ్ నుంచే మనకి ట్రైలర్‌లో ఏదైతే చూపించారో ప్లాట్ కూడా అంటే లైక్ ప్రాబ్లం ఒకళ్ళది. కాకపోతే దేవా వచ్చేసి వరదరాజ్ మన్నాని కాపాడిండు కాబట్టి. అండ్ ఆల్సో ఇక్కడ ఎవరు మనకి ప్రళయం ఎవరో తెలుస్తది. అండ్ ఆల్సో ఎవరిది సైన్యం ఒకడు, సైగా ఒకరు. అంటే లైక్ పృథ్వీరాజ్ చెప్పిండు కాబట్టి, అంటే లైక్ వరదరాజ్ మన్నారు చెప్పిండు కాబట్టి దేవా చేస్తాడు అన్నట్టు చూపించారనమాట. టోటల్ త్రూ అవుట్ ద సాంగ్ కూడా సూపర్ లిరిక్స్ ఉన్నాయన్నమాట. మీనింగ్ఫుల్ గా. అండ్ ఆల్సో దీంట్లో నాకు వెరీ ఇంటెలిజెంట్ మార్కెటింగ్ కనబడుతుంది. బీ ట్రైలర్ తీసుకోండి, ఈ సాంగ్ తీసుకోండి, దే ఆర్ నాట్ షోయింగ్ అస్ మచ్ యాక్షన్. యాక్షన్ చూపించినప్పుడు చాలా బాగా చూపించారు ట్రైలర్ లో. కాకపోతే చాలా వరకు ఈ ప్లాట్ ని అండ్ ఆల్సో వీళ్ళ ఫ్రెండ్షిప్ ని నమ్మేలా చూపిస్తున్నారు అన్నట్టు. సో దాట్ మనం ఎప్పుడైతే సినిమా చూస్తామో ఫస్ట్ మనకి ఉండే పాయింట్ ఏంటంటే దేవా అండ్ వరదరాజ్ మన్నారు ఇద్దరు ఫ్రెండ్స్. వరదరాజ్ మన్నార్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, దేవా వచ్చి దాన్ని సెటిల్ చేసిండు. ఇదంతా కాకుండా కాన్సార్ అనే సిటీ ఏంటి, అక్కడ ఉన్న వరల్డ్ ఏంటి, అది ఇంపార్టెంట్ అన్నట్టు. దాని తర్వాత వచ్చేటి యాక్షన్. జనరల్గా చెప్పాలంటే నేను ఇలాంటిది అయితే గ్యారంటీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థాట్ టోటల్ యాక్షన్ మీద వెళ్తాను అనుకుంటున్నా. మేబీ సెకండ్ ట్రైలర్ దాన్ని చూపిస్తామో తెలియదు మనకి. కాకపోతే మాత్రం యాజ్ అ మార్కెటింగ్ టూల్ దిస్ వర్క్స్ మ్యాన్, సీరియస్లీ. అంటే లైక్ ఎక్స్పెక్టేషన్స్ని, హైప్ని మేనేజ్ చేయడానికి అట్లని చెప్పేసి ఇదేదో డిసప్పాయింటింగ్ లెక్క ఉందని కూడా చెప్పలేను నేను. చాలా బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది, సాంగ్ కూడా చాలా బాగుంది. ఇట్ వర్క్స్ ఇన్ దేర్ ఫేవర్, ఖచ్చితంగా బాగుంది. అండ్ సెకండ్ ట్రైలర్ వస్తే మాత్రం దీనికి రచ్చ గ్యారంటీగా పెరుగుతుంది అన్నట్టు. మీకేమనిపించింది సూర్య డే సాంగ్ విన్న తర్వాత? నచ్చిందా, నచ్చలేదా, అసలు ఎక్కేసిందా, లేకపోతే ఏంటి యావరేజ్ సాంగ్ ఉందా అనిపించిందా? నా కింద కామెంట్స్లో చెప్పండి. గుంటూరు గారం సాంగ్ కూడా వచ్చింది. కాకపోతే నాకు అంత బాగా ఎక్కలేదన్నమాట. ఆ సాంగ్ కొంచెం యావరేజ్ అనిపించింది. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడింది అనుకోండి, ఇప్పుడు అవసరమా, నాకు నచ్చకపోయినా మాట్లాడినా అనే ఫీలింగ్ వద్దని చెప్పేసి మాట్లాడలేదు. బట్ స్టిల్ మ్యాన్, నాకైతే మాత్రం యావరేజ్ అనిపించింది. ఈ సాంగ్ అయితే నాకు ఎక్కేసింది అనమాట. మెల్లగా ఎక్కింది, స్టార్టింగ్ ఎక్కలేదు, మెల్లగా ఎక్కింది. మీ థాట్స్ అయినా కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ సెకండ్ ట్రైలర్ ఒకవేళ వస్తే లైవ్ కావాలా, చేద్దామా? నాకు వ్యూస్ వచ్చినాయి భయ్యా, నాకు రీచ్ రావాలి, ఖచ్చితంగా చేద్దామని నాకైతే గ్యారంటీగా ఉంది. ఒకవేళ మీకు కూడా కావాలంటే మాత్రం నేను కింద పోల్ పెడతాను. మీకు ఎస్ అంటే ఎస్ అని పెట్టండి, నో అంటే నో అని పెట్టండి. తర్వాత దాన్ని బట్టి డిసైడ్ అవుదాం. ఇవాళ 14th, రేపు టికెట్స్ ఓపెనింగ్ అంట. ఎలా ఉంటుందో తెలియదు. నాకైతే మాత్రం వెరీ వెరీ ఎక్సైటెడ్. ఇవాళ నైట్ అంతా జాగారమే టికెట్ వచ్చేంత వరకు.
'ఆదిపురుష్' లెక్క వీళ్ళు లాస్ట్ మినిట్‌లో టికెట్ పోస్ట్‌పోన్ చేయరు కదా ఓపెనింగ్. చూద్దాం ఏమవుతుందో చూద్దాం గానీ, బట్ ఐయామ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ 'సాలార్'. మీ థాట్స్ ఏంటో నాకు కింద చెప్పేయండి. అండ్ ప్రతిసారి చెప్పినట్టుగానే ప్లీజ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఫాలో మీ ఆన్ ట్విట్టర్‌లో ట్వీట్‌లేస్తున్నా. కంపల్సరీ ఫాలో కాండి. ట్విట్టర్‌లో ట్వీట్‌లేస్తున్నా అండ్ ప్రతి దానికి అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. సో యా గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఐయామ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.